స్టెఫను పలికిన మాట ఏంటి అని అంటే, అయ్యా యేసయ్య వీరి మీదకి ఏ నేరము రానియకము, స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఆయన అంత ప్రేమ చూపిస్తున్నాడు? ఆ క్షమాపణ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి ఒక విషయం అర్థమైంది ఏంటి అని అంటే, నేను పోరాడేది మనుషులతో కాదు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎవరు? సౌలు. ఆ పౌలు సౌలుగా ఉన్నాడు. స్టెఫను యొక్క మరణానికి సమ్మతించాడు. సంఘమంతా అనుకున్నారు సౌలు ఇంటింటా వచ్చి ఆడవాళ్ళనేమి మగవాళ్ళనేమి అందరిని కూడా ఈడ్చుకుంటూ బయటకు వచ్చి సంఘాన్ని చెడగొడుతున్నాడు, సౌలు మంచివాడు కాదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ స్టెఫనుకి మాత్రం మనం పోరాడేది మనుషులతో కాదు. ఆ స్టెఫను పోరాడేది సౌలుతో కాదు, కానీ ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా ఈ మనుషులు కాదు నేను పోరాడేది అపవాదితో, స్తోత్రం కలుగునుగా. వీళ్ళేమీ చేయలేదు, వీళ్ళని క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసుప్రభు వారు కూడా ఒక ప్రార్థన చేస్తారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించం. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నా, మనము ఒక పట్ల ద్వేషాన్ని కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి శక్తి తగ్గిపోద్ది, ఆ ప్రార్థనకి బలం తగ్గిపోద్ది. నా భర్త ఏంటి ఇలాగున్నాడు, నా కోడలేంటి ఇలాగుంది, నా అత్త ఏంటి ఇలాగుంది, నా కుటుంబ సభ్యులేంటి ఇలాగున్నారు, లేకపోతే నా పరిస్థితులు ఏంటి ఇలాగున్నాయి అని చెప్పి ఒక మనిషినో లేకపోతే ఒక వర్గాన్నో మనం నిందించడం కాదు, కానీ ఆ చీకటి శక్తులతో మనం పోరాడుతున్న వారమై ఉన్నాము, స్తోత్రం కలుగునుగాక.